హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్స్ కిచెన్. ఈరోజు మొగలై ఎగ్ మసాలా కర్రీ రెసిపీ చూద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకుందాము. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే ఒక 10-12 పచ్చిమిర్చిని వేసుకుందాము. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర వేసుకుందాము. గుప్పెడు పుదీనా వేస్తున్నాను. ఒకసారి కొంచెం కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం అల్లం వేస్తున్నాను. కొంచెం వెల్లుల్లి వేస్తున్నాను. ఒక 10-12 కాజు వేస్తున్నాను. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి నూనెలో, పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు మూత పెట్టుకొని ఉల్లిపాయలని మగ్గనిద్దాము. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయో చూద్దాము. ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు పొయ్యి బంద్ చేసి చల్లయ్యే వరకు వెయిట్ చేసి మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకున్నాము. దీంట్లో ఇప్పుడు మనము ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాము. ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇప్పుడు నేను ఒక 10 గుడ్లు తీసుకున్నాను. దాన్ని మంచిగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాము. కర్రీ చేసినప్పుడు కొంచెం ఉప్పు కారం అనేది గుడ్డుకు మంచిగా పడుతుంది. అందుకే ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. పెద్ద మంటలో చేసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు పొయ్యి బంద్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ మసాలా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకుందాము. ప్యాన్ వేడెక్కింది. నూనె పోసుకుందాము. కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, మసాలా కర్రీ కదా. ఇప్పుడు ఈ హోల్ గరం మసాలాను వేసుకుందాము. లవంగ, చెక్క, ఇలాచి, స్టార్ పువ్వు, పెద్ద ఇలాచి, సాజీరా, మరాఠీ మొగ్గ, 5 మిరియాలు, బగారాకు. కొంచెం అది ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాము. మంచిగా సరి కలుపుకోవాలి. ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం పెరుగు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాము. బాగా ఉడికిపోయింది. ఒక 2 నిమిషాల్లో ఉడికిస్తే చాలు. ఇలా ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దాంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాము. దీంట్లో మనము పచ్చిమిర్చి వేసాం కదా, అదే కారం సరిపోతుంది. మళ్ళీ కారం వేసే అవసరం లేదు.
ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాం కదండి, ఆ గ్రేవీ మసాలా అంతా ఎగ్స్కి పట్టాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకుందాము. కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఇది మన ఆప్షన్ అండి, వేసుకుంటే బాగుంటుంది. రెడీ అయిపోయిందండి మొగలై ఎగ్ మసాలా కర్రీ. ఇలానే మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తాను. మా ఆన్స్ కిచెన్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.